300 ఏళ్లకు పైగా చరిత్ర, 130 పైగా చిత్రాలు కూడా ఈ ప్రాంతంలో తీశారు. అది ఎక్కడుందని అనుకుంటున్నారా? విశాఖ జిల్లా గంగవరం సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం మాధవ స్వామి మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మనం చూసుకోవచ్చు. విజువల్స్ ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడ నుంచి మన వెనకాల వెళ్ళే మార్గం చూసుకున్నట్లయితే మాధవ స్వామి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళే మార్గం, వెనకాల మెట్ల మార్గం కూడా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయానికి చరిత్ర కోసం మనం మాట్లాడుకున్నట్టుగా 300 ఏళ్ళకి పైగా కూడా ఇక్కడ చరిత్ర అయితే ఇక్కడ కూడా ఆనవాళ్ళన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ మనం చూపిస్తున్న ఈ మెట్ల మార్గంలో కూడా స్వామివారికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇది. సమీపాన సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ శిలా సత్యభామ అని చెప్పి ఇక్కడ వెలిసిన అమ్మవారు కూడా మనకు అమ్మవారు మనం పూర్తిగా కూడా చూసుకోవచ్చు విజువల్స్ లోని. ఏదైతే ఈ రోజు ఏదో మహా సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ఇక్కడ మహా జాతర అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ జాతరకు వచ్చే భక్తులంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో కూడా స్థానాలు ఆచరిస్తున్న పరిస్థితులన్నీ మనకు పూర్తిగా కూడా కనిపిస్తున్నాయి. ఎంతో పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ చెప్పుకునే పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఎన్నో చిత్రాలు కూడా మనం చూసుకోవచ్చు. 1970లో చూసుకుంటే మరో చరిత్ర దగ్గర నుంచి కూడా అనేక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ కానీ, అభిలాష, తర్వాత సాహసీరుడు, సాగర్ కానీ అలా చెప్పుకుంటూ పోతే 130కి పైగా చిత్రాలన్నీ కూడా ఇదే ప్రాంతంలో కూడా మనం నటించారు. ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తున్నాం దీనికి ఆనుకునే కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ కూడా సమీప ప్రాంతంలో ఉన్నారు. గతంలో కూడా అనేక అగ్రతారులందరూ కూడా ఈ గెస్ట్ హౌస్ లో కూడా షూటింగ్ టైంలో కూడా నివసించే పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి కూడా 30 రోజులకు పైగా కూడా ఈ గెస్ట్ హౌస్ లో నుండి ఇక్కడ షూటింగ్ లో కూడా పాల్గొన్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. మనం చూపిస్తున్న ఏదైతే గంగవరం పోర్ట్ నిర్మాణ అనంతరం కూడా ఇక్కడికి కొద్దిగా తగ్గడం అయితే జరిగింది. భక్తులు వస్తున్నప్పుడు కూడా సినీ షూటింగ్ సంబంధించి అయితే కొద్దిగా కూడా రావడానికి కూడా ఇబ్బంది పడి కూడా ఇక్కడ అందరూ కూడా రాలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి మాఘ పౌర్ణమి అనంతరం అలాగే ఏదైతే సంక్రాంతిలో కనుమ పండుగ రోజు అయితే ఇక్కడ మహా తీర్థమే జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూసుకోవచ్చు అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి మాధవ స్వామి మహాలక్ష్మి స్వామి వారిని కూడా ఇక్కడ దర్శించుకుంటూ కూడా తన ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకున్న పరిస్థితులన్నీ కూడా ఎంతో మంది ఈ రోజు కూడా ఆలయానికి నూతన కమిటీ కూడా ఏర్పడింది. నూతన కమిటీ ఆర్మీలు కూడా ఈ రోజు భక్తులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. స్టూడియో